So yeah, very good morning to all the Miracle Morning leaders, Andy. I had given co-host to all people here. So Good please admit. morning. Good morning, Andy. Uh, I was going to share the screen. So yeah, so we had been stopped here. I need to calm down. So I need to calm down అంటే మీకు తెలిసిందే. I have been told that I should never go to bed angry. Is that always a good idea? సో ఎప్పుడు కోపంగా బెడ్ మీదకి వెళ్ళకూడదు. Yesterday we had been seeing this, right? So next, endless excuses. So my teenage son is a master of excuses. I talked to him about a problem and he's always got a news reason why it's not his fault. సో ఎండ్లెస్ ఎక్స్క్యూజ్ అంటే అంతం లేనటువంటి కారణాలని చెప్తున్నారండి, అంతం లేనటువంటి సాకులు. ఓకే, సో మై టీనేజ్ సన్ ఈజ్ ఏ మాస్టర్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. అసలు ఐ మీన్ లైక్ ఈజ్ ఎ మాస్టర్ అంట సాకులు చెప్పడంలో. ఆ వాళ్ళ అబ్బాయి మాస్టర్ అంట. ఐ టాక్ టు హిమ్ అబౌట్ ఎ ప్రాబ్లం. నేను ఒక సమస్య గురించి మాట్లాడితే అండ్ హీఈస్ ఆల్వేస్ గాట్ ఎ న్యూ రీజన్. అతను ఒక కొత్త కారణం చెప్తాడు ఎందుకు అది అతను తప్పు కాదు అనేటటువంటి దానికోసం. అతను ఒక కొత్త రీజన్ చెప్తాడు అని చెప్తున్నారు. సో ద డేంజర్ పాయింట్, ఇట్స్ ఈజీ టు బి లూల్డ్ ఇన్ టు ఏ సిరీస్ ఆఫ్ నెవర్ ఎండింగ్ ఎక్స్క్యూజెస్, పర్టికులర్లీ ఇఫ్ ద అదర్ పర్సన్ డజంట్ వాంట్ టు do what you have asked and learns that as long as he or she can give a plausible reason, all bets are off. సో చూడండి, డేంజర్ పాయింట్ ఏంటంటే ఇటువంటి ఈ సిచ్యువేషన్ లో ఇట్స్ ఈజీ టు బి లూల్డ్ ఇన్ టు సిరీస్ ఆఫ్ నెవర్ ఎండింగ్ ఎక్స్క్యూజెస్. అంతం లేనటువంటి సాకులు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత వాటికి ఒక అంతం ఉండలేదు అనుకోండి. పర్టికులర్లీ ఇఫ్ ద అదర్ పర్సన్ డజంట్ వాంట్ టు డూ వాట్ యు హ్యావ్ ఆస్క్డ్. మనం ఏదైతే అడిగామో దాన్ని అవతల పర్సన్ చెప్పట్లేదు అని అనుకోండి. అండ్ లర్న్స్ దట్ యాజ్ లాంగ్ యాజ్ హీ ఆర్ షీ క్యాన్ గివ్ యూ ఏ ప్లాజిబుల్ రీజన్. అంటే అతనికి అందినంత కారణం అతను చెప్తున్నాడు. మనం అతనికి ఐ మీన్ లైక్ లర్న్స్ దట్ యాజ్ లాంగ్ యాజ్ హీ ఆర్ షీ క్యాన్ గివ్ యూ ఏ ప్లాజిబుల్ రీజన్. అంటే ఇంకా మాక్సిమం ఎలా అంటే ఒక విషయం చెప్తే మనం ఏమీ అనకుండా ఉండేటటువంటి కారణాలు కూడా, అంటే నాకు జ్వరం వచ్చిందండి, లేదా ఇంకా లాస్ట్ అనమాట, లేదా ఎవరో చనిపోయారండి, ఇట్లాంటి ఎక్స్క్యూజెస్ చెప్పడం, లేదా వేరే వాళ్ళని చంపేయడం. మీరు చాలా మూవీస్ లో చూస్తుంటారు. టీచర్ ఎందుకు రాలేదని అంటే సంథింగ్ ఎవరో పర్సన్ చంపాడు. జై చిరంజీవి మూవీలో చిరంజీవి గారి మేనకోడల కింద యాక్ట్ చేశారు కదండి. సో తను చెప్తారు స్కూల్ నుంచి బయట. సో అట్లాంటి ఎక్స్క్యూజెస్, ఇట్స్ డేంజర్ పాయింట్. లైక్ అబద్ధాలు చెప్పడంలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఐ గో టు వర్క్ బిఫోర్ మై సన్ లీవ్స్ ఫర్ స్కూల్. అంటే మా వాడు స్కూల్కి వెళ్ళేదానికన్నా ముందే నేను వర్క్ వెళ్ళిపోతాను. అండ్ హీఈస్ కాన్స్టెంట్లీ లేట్. సో దానివల్ల వాడు కాన్స్టెంట్ గా స్కూల్కి లేట్ అవుతున్నాడు. ఫస్ట్ హీ టోల్డ్ మీ దట్ హీ వాజ్ లేట్ బికాస్ హిస్ అలారం బ్రోక్. ఫస్ట్ ఏం చెప్పాడంటే నా అలారం బద్దలైపోయిందని చెప్పాను. నెక్స్ట్ డే ద ఓల్డ్ కార్ వి బాట్ హిమ్ హ్యాడ్ ఎ ప్రాబ్లం. అతని కోసం తెచ్చిన కారు, పాత కారు ప్రాబ్లం అని చెప్పాడు. దెన్ హిస్ ఫ్రెండ్ ఫార్గట్ టు పిక్ హిమ్ అప్. ఇంకో రోజు ఏం చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్ తను మర్చిపోయాడని. దెన్ హీ హ్యాడ్ ఏ హెడ్ కోల్డ్. నాలుగో రోజు ఏం చెప్పాడు, తలంతా పట్టేసినట్టుగా ఉంది. అండ్ కుడెంట్ హియర్ హిస్ న్యూ అలారం. కొత్త అలారం, నా తలంతా పట్టేసినట్టు ఉంది, కొత్త అలారం తెచ్చారు కానీ వినిపించలేదు నాకు అదని నాలుగో రోజు చెప్పాడు. దెన్ అర్థమైందని ఇంకెలా చెప్పుకుంటూ వెళ్తాడు అతనికి. ఇప్పుడు చూడండి, ప్రతి సమస్యకి ప్రాబ్లం ఉన్నట్టు ప్రతి ప్రాబ్లంకి, ప్రతి ఆన్సర్ కి ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటుంది. అవునా? వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రతి సొల్యూషన్ కి ఒక ప్రాబ్లం ఉంటది అనమాట, ఇట్లా చెప్పేటటువంటి వ్యక్తులకి. సో చూస్తే ద సొల్యూషన్ విత్ ఇమాజినేటివ్ పీపుల్ టేక్ ఏ ప్రిమిటివ్ స్ట్రైక్ అగెన్స్ట్ ఆల్ న్యూ ఎక్స్క్యూజెస్, గెయిన్ ఏ కమిట్మెంట్ టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్, నాట్ సింప్లీ ద స్టేటెడ్ కాస్. సో సొల్యూషన్ ఏం చేయాలి, సొల్యూషన్ ఏంటి దీనికి అంటే విత్ ఇమాజినేటివ్ పీపుల్. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఇమాజినేషన్ చాలా ఎక్కువ ఉండదు. ఇప్పుడు వచ్చి మమ్మీ అడిగారు అనుకో, మనం ఈ ఈ రీజన్ చెప్పాలి, ఈ రీజన్ చెప్పాలి, ఇది ఇలా మాట్లాడాలి, ఇది ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటారు అనమాట. సో టేక్ ఏ preemptive strike against all new excuses.
అంటే వాటన్నిటికి నువ్వు అసలు ఏ సాకులు చెప్పినా అనేటటువంటి ఒక స్ట్రైక్ మనం తీసుకోవాలి. గెయిన్ ఏ కమిట్మెంట్ టు సాల్వ్ ద ఓవరాల్ ప్రాబ్లం, నాట్ సింప్లీ స్టేటెడ్ కాస్. సో మొత్తానికి మనం ఒక కమిట్మెంట్ తీసుకోవాలి దేనికి, మొత్తం ఓవరాల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం. అంతేగాని చెప్పి ఇట్లా వదిలిపెట్టేయడం కాదన్నమాట. ఫర్ ఇన్స్టెన్స్, ద ఫస్ట్ టైం ద పర్సన్ ఈస్ లేట్, సీకే కమిట్మెంట్ టు ఫిక్స్ ద అలారం. ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఒకసారి సమస్య వచ్చినప్పుడు సమస్య, దాని తర్వాత నెక్స్ట్ డే నుంచి మాట్లాడాలి, డిసిప్లిన్ గురించి మాట్లాడాలి, కమిట్మెంట్ గురించి మాట్లాడాలి. అట్లా ఇక్కడ కూడా ఫర్ ఇన్స్టెన్స్, ద ఫస్ట్ పర్సన్ ఈజ్ లేట్, సీకే కమిట్మెంట్ టు ఫిక్స్ ద అలారం. ఫస్ట్ సారి అతను లేట్ అయ్యాడు, సో అలారం ఫిక్స్ చేయండి. అండ్ ఎనీథింగ్ ఎల్స్ దట్ మైట్ స్టాండ్ ఇన్ ద వే, రిపేరింగ్ ద అలారం ఓన్లీ డీల్స్ విత్ one potential cause. Ask the person to deal with the problem being late. So you think that if you get a new alarm you will be able to make it school on time? That's fine with me. Do whatever it takes to get there on time. Can I count you on being there tomorrow at 8 o'clock sharp? సో అంటే అతను అడుగుతున్నాను, ఇప్పుడు ఫర్ సపోజ్ అలారం నేను కరెక్ట్ గా కొత్త తీసుకొచ్చాను అనుకో, రేపు పొద్దున 8 వెళ్ళిపోతావు నువ్వు స్కూల్ కి షార్ప్ గా. సో ఏంటి అల్టిమేట్ ద పొటెన్షియాలిటీ ఏంటి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అక్కడ మనం పెట్టేసేయడం కాదు. ఆ పెట్టేసిన తర్వాత అతను దాన్ని అందుకోడా, నేను అలారం బాగు చేసి అక్కడ పెడతాను, రేపు పొద్దున 8 వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్తావా వెళ్ళవా? సో దెన్ రిమెంబర్, యాజ్ ద ఎక్స్క్యూజ్ అక్యుములేట్, డోంట్ టాక్ అబౌట్ ద మోస్ట్ రీసెంట్ ఎక్స్క్యూజ్, టాక్ అబౌట్ ద ప్యాటర్న్. సో ఎక్స్క్యూజ్ గురించి మనం చెప్పకూడదు, మనకు కావాల్సిన దాని గురించే మనం మాట్లాడాలి. అంటే బాబు అలారం గురించి వదిలిపెట్టే, నువ్వు రేపు పొద్దున్న 8 వెళ్తావా వెళ్ళవా? అలారం నేను తయారు చేయిస్తాను, అలారంతో పెద్ద విషయం కాదు అనేది సమస్యని చాలా చిన్నగా చూపించి మనకు కావాల్సిన దాన్ని పెద్దగా మాట్లాడాలన్నమాట. ఓకే, అది ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ లో మనం మాట్లాడగలగాలి. సో నెక్స్ట్, ఇన్సబార్డినేషన్ ఆర్ ఓవర్ ద line disrespect. Yeah, but what if the people you talk to not only are angry but also become insubordinate? How do you handle that? So చూడండి, insubordination. What if the people you talk to not only are angry but also become insubordinate? అంటే మనం కోపంగా ఉన్నటువంటి వ్యక్తులతోనే కాదు, ఇన్సబార్డినేట్ పీపుల్ అంటే సబార్డినేట్ అంటే ఎవరు, మన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ఇన్సబార్డినేట్ అంటే మనకన్నా తక్కువ ఉన్నాడు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయగలము. సో డేంజర్ పాయింట్ ఏంటి, వెన్ యూఆర్ డిస్కసింగ్ టఫ్ ఇష్యూ విత్ ద ఎంప్లాయీస్ ఆర్ ఈవెన్ యువర్ కిడ్స్. అంటే మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, దే ఆర్ ఆల్వేస్ ద ఛాన్స్ దే విల్ స్టెప్ ఓవర్ ద లైన్. సో మనం ఏమైనా చాలా టఫ్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, సో దేర్ ఆల్వేస్ హ్యావ్ ద ఛాన్స్ దే విల్ స్టెప్ ఓవర్ ద లైన్. వాళ్ళు అంటే ఆ గీత దాటడానికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి అనమాట. దే విల్ మూవ్ ఫ్రమ్ ఏ ఫ్రెండ్లీ డిస్ప్యూట్ టు ఏ హీటెడ్ డిస్కషన్ అండ్ దెన్ ఇంటూ ద నాస్టీ టెరిటరీ ఆఫ్ బీయింగ్ ఇన్సబార్డినేట్ ఆర్ యాక్టింగ్ డిస్రెస్పెక్ట్ఫుల్. సో వాళ్ళు దే విల్ మూవ్ ఫ్రమ్ ఏ ఫ్రెండ్లీ డిస్ప్యూట్ టు ద హీటెడ్ డిస్కషన్. ఫ్రెండ్లీ డిస్కషన్ దగ్గర నుంచి వాళ్ళు ఒక హీటెడ్ డిస్కషన్కి వెళ్ళిపోతారు అనమాట. అండ్ దెన్ ఇంటూ ఏ నాస్టీ టెరిటరీ ఆఫ్ బీయింగ్ ఇన్సబార్డినేట్ ఆర్ యాక్టింగ్ డిస్రెస్పెక్ట్ఫుల్. అంటే అక్కడ నుంచి ఏంటి అంటే ఒకసారిగా మనకన్నా స్థాయి తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనకి పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు, ఊరి నీ స్థాయికి తగ్గట్టుగా నువ్వు చూసుకో అని. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్న విషయం కూడా వాళ్ళకు కూడా తెలియదు. మనం కొన్ని విషయాలు అంటే సన్ ఆఫ్ సత్యమూర్తిలో డైలాగ్ ఉంటుంది చూడండి, వదిలిపెట్టేయడం రైటా పట్టుకోవడం రైటా అని. సో దాంట్లో ఏం చెప్తారండి, ఆ ఆ రావణాసురుడు సీతాదేవిని వదిలిపెట్టేసి కనీసం బ్రతుకుతున్నాడు, పట్టుకోవడంలో సో పట్టు విడుపు ఎక్కడ ఏం చేయాలి అనే విషయం మనకు తెలియాలి. అట్లనే మనం ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అన్న విషయం కూడా తెలియాలండి. మాట్లాడ మాట్లాడకూడని చోట మాట్లాడామనుకోండి, అవతల వ్యక్తులు ఏమైనా అన్నారనుకోండి, మనం ఎషేమ్ అవ్వాలి. సో కాబట్టి అందుకని కొన్ని విషయాల్లో ఇంటర్ఫీర్ అవ్వకూడదు, కొన్ని విషయాలు మాట్లాడాల్సిన చోట ఖచ్చితంగా మాట్లాడాలి.
మనం ఐ మీన్ లైక్ మన థాట్ ప్రాసెస్ లేనటువంటి వ్యక్తులతో మామూలుగా మాట్లాడుతున్నప్పుడు అతనికి ఏమీ తెలియకుండా చాలా చిన్నగా మాట్లాడేటటువంటి వ్యక్తులు ఉంటారు. అక్కడ అసలు మనం మాట్లాడకూడదు. అటువంటి విషయాల్లోకి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఇట్ మే క్రియేట్ సమ్ డిస్‌రెస్పెక్ట్‌ఫుల్ టు అవర్ క్యారెక్టర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ జరుగుతాయన్నమాట. సో, అది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ద ట్రబుల్ ఈస్ ఇన్‌సబార్డినేషన్ ఈస్ సో రేర్ దట్ ఇట్ టేక్స్ మోస్ట్ లీడర్స్ బై సర్ప్రైజ్. అంటే చాలా తక్కువుంటది. ఇటువంటి విషయాలు చాలా రేర్ ఉంటదన్నమాట. కానీ మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. సో, దే బై టైమ్ టు ఫిగర్ ఔట్ వాట్ టు డు. సో, దే బై టైమ్ టు ఏం చేయాలన్నది ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇన్ సో డూయింగ్ దే లెట్ ద పర్సన్ గెట్ అవే విత్ సంథింగ్ దట్ వాస్ వే ఔట్ ఆఫ్ లైన్. Worse still, their perceived indifference makes them an accomplice to all future abuses. Parents, on the other hand, caught by surprise, tend to respond in kind, becoming angry and insulting. So, children, worse still, their perceived indifference makes them an accomplice to all future abuses. Parents, on the other hand, caught by surprise, tend to respond to kind, becoming angry and insulting. అంటే ఇంకొక వైపు చూడండి, అనుకోకుండా తిడుతూ ఉంటారు. అంటే ఒక పక్కన కోపాన్ని నటిస్తూ ఉంటారు. బట్ ఇట్ వాస్ లుకింగ్ లైక్ వాళ్ళు సార్ మణికంఠ గారు. యాహ్! చెప్పండి సార్. సార్ అదే అది యాడ్ చేయండి సార్, చాలా మంది బయట ఉన్నారంట. నేను అందరికి ఒక్క నిమిషం అండి. సుందర్ సింగ్ గారు, సుబ్రహ్మణ్యం గారు కాల్ చేశారు సార్. నేను కో హోస్ట్ ఇచ్చాను కదండి, మిగతా వాళ్ళందరికి చేస్తా. నాకు ఇచ్చారండి. ఓ శెట్టి గారికి, రత్న గారికి ఇచ్చానండి. ఇంకా మిగతా వాళ్ళకి ఇచ్చాను. కనెక్ట్ అవుతున్నారు అంటే అవ్వలేదు, యాడ్ అవుతుంది. మీకు కూడా ఇచ్చాను చూడండి ఒకసారి. అందరికి కో హోస్ట్ ఇచ్చాను. మీ అందరికి డిస్ప్లే అవుతుంది. నాకు అంటే స్క్రీన్ షేర్ చేస్తాను కదా, అది డిస్ప్లే కాదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. సో యాహ్, వాట్ ఇస్ ద సొల్యూషన్? మరి దీనికి ఏంటి మనకి సొల్యూషన్ అంటే షో జీరో టాలరెన్స్ ఫర్ ఇన్సబార్డినేషన్. అసలు అంటే ఇన్సబార్డినేషన్ తో ఎవరున్నా కూడా మనం భరించాల్సినటువంటి అవసరం లేదు. అంటే మనం చెప్తున్నప్పుడు దాన్ని గౌరవించలేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే గనక అసలు మీరు దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. మనం ఎప్పుడు మాట్లాడాలి? ఆ వాల్యూ తెలుసున్నప్పుడే మనం మాట్లాడాలి. ఆ వాల్యూ తెలియనటువంటి టైంలో మీరు ఎంత మాట్లాడినా కూడా మనం మాట్లాడే మాటలు చాలా వ్యర్థం అయిపోతాయి తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు. అండ్ మనం మాట్లాడేటటువంటి మాటకి శక్తి రావాలి అంటే గనక అది అపాత్రదానం చేయకూడదండి. అంటే అనవసరంగా నోట్లో ఉన్న మాటను వేస్ట్ చేయకూడదు. మీరు చాలా బాగా మాట్లాడండి. కానీ ఆ మాటకి శక్తి రావాలి అంటే గనక మీరు ఎంత తక్కువగా అంటే మాట్లాడవలసిన అవసరం ఉండి మాట్లాడే టైంలో మాత్రమే మాట్లాడాలి. మిగతా టైంలో మీరు సైలెంట్‌గా ఉన్నారనుకోండి, మీరు మాట్లాడే ప్రతి మాటకి శక్తొస్తది. అట్లనే మీరు మీరు ఏదైతే లోపల మీరు ఆపుకుంటున్నారో బయటికి వ్యక్తం చేయకుండా, మీరు మాట్లాడిన ప్రతి మాట నిజం అవుతది. అది నిజం కాకపోయినా కూడా ప్రకృతి దాన్ని నిజం చేస్తది. ఎప్పుడనుకుంటున్నారు? మీరు చాలా తక్కువగా మాట్లాడతాం. అందుకని చూడండి, వాక్ శుద్ధి అని చెప్తారు కదా! వాక్ శుద్ధి ఎప్పుడొస్తదో తెలుసండి? ఎంత తక్కువగా మాట్లాడితే అంత వాక్ శుద్ధి అవుతుంది. అండ్ అది ఇప్పుడు ఫర్ సపోజ్ అందుకనే ఆయన చెప్పారండి, అది జరిగిందండి అని చెప్తూ ఉంటారు చూసారా, మీరు గమనించారా? అతని దగ్గరికెళ్ళాను, ఆయన ఇలా చెప్పారండి, ఇదే జరిగిందండి యాజ్ ఇట్ ఈజ్. అంటే అలా చాలా తక్కువగా మాట్లాడేటటువంటి వ్యక్తులు నోట్లోంచి ఏది చెప్పినా కూడా ఈ ప్రకృతి మొత్తం ఆహ్, హ్మ్. దాన్ని పరిపూర్ణం చేస్తుందనమాట అండి. వాళ్ళు ఏది మహాత్ములు అందుకే ఏది మాట్లాడినా కూడా అది నిజాలవ్వడానికి కారణం ఏంటంటే, మహాత్ములు చాలా ఎక్కువ వింటారు, చాలా తక్కువ మాట్లాడతారు. సో, ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే షో జీరో టాలరెన్స్ ఫర్ ఇన్సబార్డినేషన్. అంటే విలువ లేనటువంటి చోట అసలు మనం భరించాల్సినటువంటి అవసరమే లేదు అని చెప్తున్నారు. స్పీక్ అప్ ఇమ్మీడియేట్‌లీ బట్ రెస్పెక్ట్‌ఫుల్లీ. వెంటనే మాట్లాడాలి, కానీ గౌరవంగా మాట్లాడి అక్కడి నుంచి వచ్చేసేయాలి. చేంజ్ టాపిక్స్ ఫ్రమ్ ద ఇష్యూ. ఆ ఇష్యూ నుంచి టాపిక్‌ని చేంజ్ చేసేసి
at hand to how the person is currently acting. So catch the escalating disrespect before it turns to abuse and insubordination. అంటే మర్యాద లేనటువంటి దగ్గర నుంచి ఏదైనా తిట్టడం లేదా నువ్వేంటి అనడం ఇట్లాంటివి అన్నప్పుడు మనం ఖచ్చితంగా అక్కడి నుంచి క్యాచ్ ద ఎస్కలేటింగ్ డిస్రెస్పెక్ట్ దాని నుంచి మనం దూరంగా వచ్చేసేయాలన్నమాట. సో లెట్ ద పర్సన్ నో దట్ హిస్ ఆర్ హర్ ప్యాషన్ ఫర్ ద ఇష్యూ అట్ హ్యాండ్ ఈస్ లీడింగ్ డౌన్ a dangerous trail. I would like to step away from the scheduling issue for a moment. Then we will come right back to it. So చూడండి ఏమంటున్నారంటే లెట్ ద పర్సన్ నో హిస్ ఆర్ హర్ ప్యాషన్ ఫర్ ద ఇష్యూ అట్ హ్యాండ్ ఇస్ లీడింగ్ డౌన్ ఎ డేంజరస్ ట్రైల్. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి డిస్కషన్ తారాస్థాయిలో పడిపోతూ ఉంది. ఇది ఒక డేంజరస్ ప్లేస్ కి తీసుకెళ్తుంది. ఐ వుడ్ లైక్ టు స్టెప్ అవే ఫ్రమ్ ది స్కెడ్యూలింగ్ ఇష్యూ ఫర్ ఎ మూమెంట్. ఒక్క నిమిషం నేను ఇక్కడ నుంచి అలా బయటికి వెళ్ళి వస్తాను. దెన్ వీ విల్ కమ్ బ్యాక్ రైట్ బ్యాక్ టు ఇట్. ఒకసారి మళ్ళీ నేను అలా వెళ్ళొచ్చి మనం మాట్లాడుకుందాం దీని గురించి అని అక్కడి నుంచి ఒక్క నిమిషం బయటకు వెళ్ళిపోవాలని చెప్తున్నారు. ద వే యు ఆర్ లీనింగ్ in toward me and raising your voice seems disrespectful. I want to help address your concerns, but I'm going to have a tough time doing so if this continues. So children, the way you are leaning toward me, if you can't catch it early, discuss the insubordination and seek help for HR specialist. So ఇది కనుక మీరు క్యాచ్ చేయలేకపోతే ఎర్లీగా డిస్కస్ ద ఇన్సబార్డినేషన్ అండ్ సీక్ హెల్ప్ ఫర్ హెచ్ఆర్ స్పెషలిస్ట్. సో ఎవరైతే హ్యూమన్ రిసోర్సెస్ స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళని ఒకసారి కన్సల్ట్ చేయమంటున్నారు. ఎవరు ఇలా ఇన్సబార్డినేషన్ లో ఇలా మాట్లాడుతున్నప్పుడు కానీ ఏం చేయాలి అనేది. అంటే ఇది ఎక్కువగా ఇన్సబార్డినేషన్ ఎక్కడంటే వర్క్ ప్లేసెస్ లో మీరు ఒక టీమ్ తో వర్క్ చేస్తున్నప్పుడు ఇది జరుగుతుంటది అనమాట. చెప్పాడులే అతను చెప్తే నేను ఎందుకు చేయాలి ఇట్లా మాట్లాడుతుంటారు కదా. సో దెన్ we need to go to the company HR and tell them like this person is behaving like that. Then they will give them counseling అనమాట. వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. లేదమ్మా ఆయన చెప్పిన ఖచ్చితంగా చెయ్యాలి, వినాలి, రెస్పాండ్ అవ్వాలి అని. సో అంతేగాని మీరు డైరెక్ట్ గా ఎప్పుడు పెట్టుకోవాలి. ఎవరైనా ఒక విషయం ఒక మాట వినలేదు అనుకోండి, ఆ మాట ఎవరు వింటారు అన్నది మనం తెలుసుకోగలగాలి, వాళ్ళకి చెప్పేసేయాలి ఇమీడియట్ గా. అంతకన్నా ఎక్కువగా మనం వాళ్ళతో మాట్లాడామనుకోండి దట్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు సమ్ డిస్రెస్పెక్ట్. మనమే అవమాన పడతాం అక్కడ. ఓకే, సో నెక్స్ట్ రిగ్రెటింగ్ సే సంథింగ్ హారబుల్. But sometimes I let a problem go for a long time and then we bring it up. I say something just awful. How do I recover from this? అంటే ఒక్కోసారి నేను ప్రాబ్లం ని చాలా దూరం తీసుకుని వెళ్తాను, చాలా ఎక్కువ టైము. తర్వాత దాన్ని మళ్ళీ మీదకి తీసుకొస్తున్నాను. ఐ సే సంథింగ్ జస్ట్ awful. అంటే ఏదో ఒక అగ్లీనెస్ గా ఏదో చెప్తాను. నేను చెప్పిన దానికి ఏంటి అన్నది నాకే తెలియదు. నేను దీని నుంచి అలా బయటపడతాను అంటున్నారు. సో చూడండి ఇక్కడ ఒక్కొక్కసారి ఏం మాట్లాడతారో అర్థం లేకుండా ఒక్కొక్కసారి మనం మాట్లాడతాం అనుకోకుండా. ఏమైనా ఎక్సైట్ అయినప్పుడు లేదా మనకు బాగా కావాల్సిన వ్యక్తులు సడన్ గా వచ్చినప్పుడు మనం టెన్స్ ఫీల్ అయిపోయి ఏం మాట్లాడుతున్నాము సంథింగ్ అన్కాన్షియస్ గా ఒక్కోసారి బిహేవ్ చేస్తూ ఉంటాం. మనకి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు కానీ లేదా మనం ఎవరితోనైనా మనం బయటకు వెళ్తున్నప్పుడు కానీ మన బిహేవియర్ లో చేంజ్ వస్తూ ఉంటది. సంథింగ్ అసలు ఏం మాట్లాడతాం అనే దానికి ఒక అర్థం లేకుండా మాట్లాడడం సందర్భాలు ఉంటాయి. సో దాని వల్ల కలిగే డేంజర్ పాయింట్ ఏంటి అంటే when other people do things that bother us and then we tell ourselves a story about how they are bad and wrong, we are setting ourselves up for an unhealthy conversation. సో వేరే వాళ్ళు మనల్ని బాగా బోదర్ చేస్తున్నారు అనుకోండి, మనకు ఒక స్టోరీ మనం చెప్పుకుంటాం వాళ్ళు తప్పు లేదా వాళ్ళు బ్యాడ్ అని. వీఆర్ సెట్టింగ్ అవర్ సెల్స్ ఫర్ అన్ అన్హెల్దీ కాన్వర్సేషన్. అలా అనుకున్నప్పుడు మనం ఒక అన్హెల్దీ కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తున్నాం అని అంటే అఫ్ కోర్స్ వెన్ వి టెల్ అవర్ సెల్స్ అన్ అగ్లీ స్టోరీ అండ్ దెన్ సిట్ ఆన్ ఇట్ ఓన్లీ గెట్స్ వర్స్. వెన్ వి టెల్ అవర్ సెల్స్ అన్ అగ్లీ స్టోరీ, మనం ఎప్పుడైతే మనకి ఒక అగ్లీ స్టోరీ చెప్పుకున్నామో దాని మీద మనం కూర్చున్నాము ఇది ఇంకా వర్స్ట్ అవుతుంది. స్టోరీస్ లెఫ్ట్ అన్అటెండెడ్ డోంట్ గెట్ బెటర్ విత్ మీ, దే ఫెర్మెంట్. సో స్టోరీస్ లెఫ్ట్ అన్అటెండెడ్ డోంట్ గెట్ బెటర్ విత్ మీ, దే ఫెర్మెంట్ అంటే అది ఇంకా కుళ్ళిపోతుంది అన్నమాట. దెన్ వి ఈవెన్చువల్లీ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్, వి సే సంథింగ్ వి రిగ్రెట్. సో చూడండి అది మనం బాధపడినా కూడా తిరిగి రానేటటువంటి కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి పశ్చాత్తాపడినా కూడా. సో మరి దానికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ డోంట్
repress your story, use your state skills early on before the story turns too ugly. సో ఫస్ట్ ఏమంటున్నారు, డోంట్ రిప్రెస్ యువర్ స్టోరీ, మీ స్టోరీని ఫస్ట్ తీయొద్దు, యూజ్ యువర్ స్టేట్ స్కిల్స్ ఎర్లీ ఆన్, ముందు మీ స్టేట్ స్కిల్స్ ని ఉపయోగించండి బిఫోర్ ద స్టోరీ టర్న్స్ టు అగ్లీ. అంటే మీరు చెప్పిన స్టోరీ అసహ్యంగా అయ్యేదానికన్నా ముందే స్టేట్ స్కిల్స్ ఉపయోగించండి. సెకండ్, ఇఫ్ యూ హ్యావ్ లెట్ ద ప్రాబ్లమ్ బిల్డ్, డోంట్ హోల్డ్ ద క్రూషియల్ కాన్వర్సేషన్ వైల్ యాంగ్రీ. సెకండ్ ఏంటి, ఇఫ్ యూ హ్యావ్ లెట్ ద ప్రాబ్లమ్ బిల్డ్, డోంట్ హోల్డ్ ద క్రూషియల్ కాన్వర్సేషన్ వైల్ యాంగ్రీ. సో ఎప్పుడు కూడా కోపంగా ఉన్నప్పుడు మాట్లాడొద్దు. సెట్ అసైడ్ ఏ టైమ్ వెన్ యూ కెన్ డిస్కస్ ఇట్ ఏ కామ్ ఫ్యాషన్. సో మీకు అవకాశం ఉంటే దాని పక్కన కూర్చొని ఒకసారి మళ్ళీ మాట్లాడండి. దెన్ యూజింగ్ యువర్ స్టేట్ స్కిల్స్, ఎక్స్ప్లెయిన్ వాట్ యు హ్యావ్ సీన్ అండ్ హర్డ్ అండ్ టెంటివ్లీ టెల్ ద మోస్ట్ సింపుల్ అండ్ లీస్ట్ అఫెన్సివ్ స్టోరీ. అంటే అవతల వాళ్ళు విమర్శించకుండా చాలా చాలా సింపుల్ అండ్ చాలా చిన్న స్టోరీని చెప్పమన్నారు అనమాట. ద వే యూ జస్ట్ టోల్డ్ మీ దట్ అవర్ నైబర్ థింగ్స్ ఐఎమ్ రియల్ ఈడియట్ హ్యాస్ మీ వరీ. You smiled and laughed when you said it. I am beginning to wonder if you take pleasure in running to me with negative feedback. Is that what's going on? అంటే ఒక్కొక్కసారి మాట్లాడుతూ మాట్లాడుతూ నాకున్నది చాలా వరస్ట్ ఫ్రెండ్ అట్లా సరదాగా మాట్లాడతాం. నువ్వు కాబట్టి ఇట్లాగా, లేదా నేను కాబట్టి ఇట్లాగా అని సంథింగ్ మాట్లాడుతుంటాం. అది అవతలకి తీసుకునే విధంగా నవ్వుతూ తీసుకోవడానికి పర్లేదు. బట్ నెగిటివ్ ఫీడ్బాక్ ఇస్తానని తీసుకుంటే ఈగోస్ హర్ట్ అయిపోతాయి, రైట్? So if you do something horrible, you are cruel, you know that, you love to hurt me and I am sick it of apologize. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి అలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారనుకో వెంటనే అపాలజైజ్ చేసి అక్కడతో ఆ ఇష్యూని వదిలేయడం చాలా మంచిది అని చెప్తున్నారు. యూ కాంట్ అన్రింగ్ ద బెల్ బట్ యూ కెన్ అపాలజైజ్. ఒకసారి మనం నోట్లోంచి విడిచినటువంటి మాటలు వెనక్కి తీసుకోలేం, కానీ మన దగ్గర ఉన్నది ఏంటి అంటే అపాలజీ, క్షమించమని అడగగలిగేటటువంటిది మన దగ్గరే ఉంటది, రైట్? దెన్ స్టేట్ యువర్ పాత్ అని చెప్తున్నారు. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా ఎందుకు మాట్లాడానంటే, ఒక్కసారి విడిచిన బాణం, నోట్లోంచి విడిచిన మాట వెనక్కి తిరిగి రావని చెప్తారండి కదా! కాబట్టి ఖచ్చితంగా మనం ఒక మాట మాట్లాడుతున్నాము అంటే దాన్ని 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. ఇంగా మన నోట్లో మాట్లాడే మాట అవతల వ్యక్తి గుండెలను కూడా కొయ్యగలిగేటటువంటి సందర్భాలు, అవకాశాలుంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నా కూడా డెఫినిట్‌గా చూసుకొని మాట్లాడాలి, రైట్? జస్ట్ ఎ వైల్ అండి.
సార్ మణికంఠ గారు మ్యూట్ లో ఉన్నారు. సారీ గాట్ ఇట్. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. సో యా, చూడండి ఇక్కడ టచ్ అండ్ పర్సనల్ చెప్తున్నారు. టచ్, వాట్ ఇఫ్ సమ్వన్ హాస్ హైజీన్ ప్రాబ్లం, ఎవరికైతే ఒక పరిశుభ్రత గురించి సమస్య ఉంటుంది, అంటే మీరు సర్వానంద్ మూవీ చూసుంటారు, ఓవర్ క్లీనింగ్ డిసీజ్ ఉంటుంది, దాంట్లో ఓసిడి అంటారు, రైట్? అట్లాంటి ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తులతో మనం ఎలా బిహేవ్ చేస్తాం? ఆర్ ఎవరైనా మనం ఉన్నారనుకోండి, ఒక్కోసారి మనం చాలా బోర్ గా ఉంటారు పీపుల్, లైక్ వాళ్ళని మనం ఎలా అవాయిడ్ చేస్తారు? అండ్ హౌ కుడ్ యూ ఎవర్ టాక్ అబౌట్ సంథింగ్ పర్సనల్ అండ్ సెన్సిటివ్ లైక్ దట్, అంటే ఒక వ్యక్తితో కొంత పర్సనల్ విషయాల గురించి, సెన్సిటివ్ విషయాల గురించి మనం ఎలా మాట్లాడగలం అని చెప్పి అడుగుతాను అనమాట. సో ఇక్కడ డేంజర్ ఉండే సిచ్యువేషన్స్ ఏంటంటే, మోస్ట్ పీపుల్ అవాయిడ్ సెన్సిటివ్ ఇష్యూస్ లైక్ ద ప్లాగ్. చాలా మంది సెన్సిటివ్ ఇష్యూస్ అంటే ప్లాగ్ ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ప్లాగ్ అంటే మన పళ్ళ పైన ఉండేటటువంటి ఈ ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది కదా, సో అది. సో హూ క్యాన్ బ్లేమ్ దమ్, ఎవరు వాళ్ళని బ్లేమ్ చేస్తారు? Unfortunately, when fear and misapplied compassion rule our honesty and courage, people can go for years without being given information that could be extremely helpful. When people do speak up, they often leap from silence to violence. Jokes, nicknames, and other wild attempts to sneak in the vague feedback are both indirect and disrespectful. Also, the longer you go with say anything, the greater the pain when you finally deliver the message. సో ఏంటంటే, ఒక్కొక్కసారి మనం సెన్సిటివ్ పీపుల్ తో మాట్లాడతాం, వాళ్ళతో మనం ఏం తక్కువగా మాట్లాడినా కూడా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఫీల్ అయిపోయి మీరు నన్ను ఎలాగ అన్నారు, అది ఎలా అన్నారని, ఒక డిస్రెస్పెక్ట్ఫుల్ గా మీరు నన్ను అవమానించారని, లేదా మీరు నన్ను చాలా తక్కువగా మాట్లాడారని, ఒక్కొక్క విషయం అంటే పర్సనల్ గా మనం మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి మనం ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ని చాలా నెగిటివ్ గా తీసుకునేటటువంటి సందర్భాలు ఉంటాయి, రైట్? ఇండైరెక్ట్ గా ఇచ్చిన, బోత్ ఇండైరెక్ట్ అండ్ డిస్రెస్పెక్ట్ఫుల్ అన్నమాట. సో ఇటువంటి దానికి మరి సొల్యూషన్ ఏంటి? సో యూస్ కాంట్రాస్టింగ్. ఏమంటున్నారంటే కాంట్రాస్టింగ్ యూస్ చేయమంటారు. ఎక్స్ప్లెయిన్ దట్ యూ డోంట్ వాంట్ టు హర్ట్ ద పర్సన్ ఫీలింగ్స్, బట్ యూ డోంట్ వాంట్ టు షేర్ సంథింగ్ దట్ కుడ్ బి హెల్ప్ఫుల్. ఎస్టాబ్లిష్ ఎ మ్యూచువల్ పర్పస్. లెట్ ద అదర్ పర్సన్ నో యువర్ ఇంటెన్షన్స్ ఆర్ హానరబుల్. సో మనం ఏం చేయాలి? కాంట్రాస్టింగ్ యూస్ చేయాలి, అట్లాంటి మ్యూచువల్ పర్పస్ ని తీసుకురావాలి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? లెట్ అదర్ పర్సన్ నో యువర్ ఇంటెన్షన్స్ ఆర్ హానరబుల్. అంటే మీరు చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా గౌరవపూర్వకంగా ఉంది అనే విషయం చూడగలగాలి. ఆల్సో ఎక్స్ప్లెయిన్ దట్ యు ఆర్ రిలక్టెంట్ టు బ్రింగ్ అప్ ద ఇష్యూ బికాస్ ఇట్స్ పర్సనల్ నేచర్, బట్ సిన్స్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇంటర్ఫియరింగ్ విత్ ద పర్సన్స్ ఎఫెక్టివ్నెస్, యూ రియల్లీ మస్ట్ tentatively describe the problem, don't play it up or pile it on. సో ఏమంటున్నారు? ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద రిలక్టెంట్ టు బ్రింగ్ ద ఇష్యూ బికాస్ ఆఫ్ ఇట్స్ పర్సనల్ నేచర్. ఆ ఇష్యూ తీసుకురమ్మన్నారు ఎందువల్ల? దానికి ఉన్నటువంటి పర్సనల్ నేచర్ వల్ల. బట్ సిన్స్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇంటర్ఫియరింగ్ విత్ ద పర్సన్స్ ఎఫెక్టివ్నెస్, అంటే ఒక విషయం యొక్క ప్రొడక్టివిటీ మీద, ఒక పర్సన్ యొక్క ప్రొడక్టివిటీ మీద అది ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇష్యూని అవతల వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. టెంటివ్లీ డిస్క్రైబ్ ద ప్రాబ్లమ్, డోంట్ ప్లే ఇట్ అప్ ఆర్ పైల్ ఇట్ ఆన్. అంటే దాన్ని మీరు పైల్ ఇట్ అప్ చేయొద్దు, లేదా దానిపైన ఒకటి నింపొద్దు. డిస్క్రైబ్ ద స్పెసిఫిక్ బిహేవియర్స్ అండ్ దెన్ మూవ్ టు ద సొల్యూషన్స్. అంటే స్పెసిఫిక్ బిహేవియర్స్ గురించి మాట్లాడమంటున్నారు, తర్వాత సొల్యూషన్ గురించి చెప్పమంటున్నారు. ఆల్దో దిస్ డిస్కషన్స్ ఆర్ నెవర్ ఈజీ, దే సర్టన్లీ డోంట్ హ్యావ్ ద ఆఫెన్స్ ఆర్ ఇన్సల్ట్. ఇది చెప్పినంత ఈజీ కాదు, కానీ ఖచ్చితంగా మనం ఏమంటున్నారు? దే సర్టన్లీ డోంట్ హ్యావ్ అఫెన్స్ ఆర్ ఇన్సల్టింగ్. కానీ మనకి ఈ అఫెన్స్ అండ్ ఇన్సల్టింగ్ అనేది రాదు. కాంట్రాస్టింగ్ యూస్ చేయండి, మ్యూచువల్ పర్పస్ కి తీసుకురండి అంటున్నారు. నెక్స్ట్, వర్డ్ గేమ్స్. వర్డ్ గేమ్స్ చూస్తే, మై చిల్డ్రన్ ఆర్ కాన్స్టెంట్లీ ప్లేయింగ్ వర్డ్ గేమ్స్. ఇఫ్ ఐ try to tell them that they shouldn't have to done something, they say I never told them exactly that. They are starting to get on my nerves. ఒక్కొక్కసారి చూడండి, మన పిల్లలు అసలు ఈ మాటలు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు అని మనం అనుకుంటాం, అవునా కాదండి? మనం చెప్పేదానికన్నా ముందే వాళ్ళు ఎక్కడో వినేసి వచ్చేసి మన దగ్గర విషయాలు మాట్లాడుతుంటాం, మనం ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాం. వాళ్ళు మాట్లాడే మాటలు మన నర్వస్ తీసుకెళ్ళిపోతాయి. ఒక్కొక్కసారి వాళ్ళు ఏ మాటలు ఎవరి దగ్గర ఏం నేర్చుకుని వస్తారో కూడా మనకు తెలియదు, షాక్ అయిపోతాం మనం, రైట్? సో ఇది ఎలా జరుగుతుంది? డేంజర్ పాయింట్ ఏంటంటే, సమ్ టైమ్ పేరెంట్స్ ఆర్ ట్రిక్డ్ ఇంటూ యాక్సెప్టింగ్ పూర్ పర్ఫార్మెన్స్ బై సిల్వర్ టంగ్డ్ ఇండివిజువల్స్ హూ ఆర్ ఇన్ఫినిట్లీ క్రియేటివ్ ఇన్ కమింగ్ అప్ విత్ న్యూ వేస్ టు ఎక్స్ప్లెయిన్ why they didn't know any better. Not only do these inventive people have the ability to conjure up creative excuses, but they also have the energy and will do incessantly. Eventually they wear you down. As a result, they get away that doing less or doing it poorly, while hardworking energetic family members end up carrying an
అన్ఫేర్ ఆఫ్ ద లోడ్. సో ఏమంటున్నారు ఇక్కడ చూడండి, ఒక్కొక్క వ్యక్తిని మనం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది అని నేర్పిస్తూ ఉంటారు, పిల్లలకు కూడా అది నేర్పిస్తూ ఉంటారు. సో అటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మనం పిల్లల్ని అవాయిడ్ చేయడం ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. సో ఇండివిజువల్ దగ్గర పంపించినప్పుడు, ఎందుకంటే చిన్న పిల్లలు హృదయాలు చాలా నిర్మలంగా ఉంటాయి, కానీ ఆ నిర్మలమైన హృదయాల్లో కూడా కొంత విషపూరితమైనటువంటి విషయాలు నింపుతుంటారు. అక్కడి నుంచి వాళ్ళు నేర్చుకుంటారు అనమాట. సడన్ గా మనం అది ఏమవుతుందంటే వి విల్ గెట్ మోర్ నర్వస్ అండ్ సడన్ గా, ఎందుకంటే మనం ఒకసారి అది నేర్పించిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ చిన్న పిల్లవాడు కదా, దాన్ని మానేమని చెప్తే మానలేడు, మన దగ్గర మాట్లాడు కానీ వేరే వాళ్ళ దగ్గర మాట్లాడతారు. సో ఇటువంటి సిచ్యువేషన్ మన సొల్యూషన్ ఏంటి? సో దిస్ ఇస్ అనదర్ కాజ్ ఆఫ్ ప్యాటర్న్ అవర్ ఇన్స్టెన్స్. Tentatively state the pattern of splitting hairs and playing word games. Let them know they are not fooling anyone. In this case, don't focus exclusively on actions because creative people can always find a new appropriate actions. సో అట్లానే అయే కాకుండా పిల్లలు కొత్త కొత్త క్రియేటివ్ యాక్షన్స్, క్రియేటివ్ వర్డ్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు, రైట్? సో వాళ్ళకి మనం ఎట్లా చెప్పాలి? దే ఆర్ నాట్ ఫూలింగ్ ఎనీవన్ అండ్ ఇన్ కేస్ దే డోంట్ focus exclusively on actions because creative people can always find new appropriate actions. So you didn't say I couldn't call her stupid. Talk about both behaviors and outcomes. You are hurting your sister's feelings when you call her stupid. Please don't do that or anything else that might hurt her feelings. సో చూడండి, యు ఆర్ హర్టింగ్ యువర్ సిస్టర్స్ ఫీలింగ్స్ వెన్ యూ కాల్ హర్ స్టూపిడ్. అంటే ఎప్పుడైనా సరే, అంటే గమ్మున మనం ఏమంటాం అంటే మా తోబొట్టుని కానీ ఎవరైనా తిడుతూ ఉంటాం, ప్లీజ్ డోంట్ డూ దాట్ అంటున్నారు. ఆర్ ఎనీథింగ్ ఎల్స్ దట్ మైట్ హర్ట్ హర్ ఫీలింగ్స్. వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ అయ్యే విధంగా ఏమీ చేయొద్దు అంటున్నారు. యూజ్ ప్రీవియస్ బిహేవియర్ as an example and then hold them accountable to results. Don't get pulled into discussing any one instance. Stick with the pattern. ఏమంటున్నారంటే యూస్ యువర్ ప్రీవియస్ బిహేవియర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. మన ముందు బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని హోల్డ్ దమ్ అకౌంటబుల్ టు రిజల్ట్స్. అంటే మనం అల్టిమేట్ గా మనం కావాలనుకున్న దానికి ఏంటి అనేది వాళ్ళ ఒక బాధ్యత తీసుకునే విధంగా చేయండి. డోంట్ గెట్ పుల్డ్ ఇంటూ డిస్కసింగ్ ఎనీ వన్ ఇన్స్టెన్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే చూడండి, మన ఒక్కొక్కసారి ఈ డిస్రెస్పెక్ట్ఫుల్ కానీ ఇన్సబార్డినేట్ కానీ ఎక్కడ జరిగేటటువంటి సందర్భాలు ఉంటాయి అంటే బేసికల్ గా ఇంట్లో మన తోబుట్టువుల దగ్గర జరుగుతాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఏమో సడన్ గా వాళ్ళు గాలి తీసేస్తూ ఉంటారు, రైట్? అవునా కాదా? సో సడన్ గా మాట్లాడుతుంటారు. అది ఎప్పుడు అంటే మనం చేసుకునేటువంటి సందర్భాలు. ఎవరు లేనప్పుడు ఒకలా మాట్లాడుకుంటాం, అందరూ ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుకుంటాం. బట్ ఎవరు లేనప్పుడు కూడా మనం మర్యాదగా మాట్లాడుకుంటాం, అందరూ ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్ గా మర్యాద వస్తుంది. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా ఈ విషయంలో బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట, రైట్? So no warning. Yeah, but I have got a lot of good people working for me, but they are too full of surprises when they run into problems. I only find out after it's too late. They always have a good excuse. So what should I do? సో నో వార్నింగ్ అని చెప్తున్నారు. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ గుడ్ పీపుల్ వర్కింగ్ ఫర్ మీ. నా కోసం చాలా మంది మంచి వ్యక్తులు వర్క్ చేస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ టూ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. కానీ వాళ్ళు సర్ప్రైజెస్ ఏమి ఉండవు. వెన్ దే రన్ ఇన్ టు ప్రాబ్లమ్స్ ఐ ఓన్లీ ఫైండ్ అవుట్ ఆఫ్టర్ ఇట్స్ టూ లేట్. వాళ్ళు ఎప్పుడైనా సమస్యలోకి వెళ్తే నేను చాలా లేట్ గా నేను దాని గురించి తెలుసుకుంటాను. దే ఆల్వేస్ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్క్యూజ్. సో వాట్ షుడ్ ఐ డూ? వాళ్ళకి మంచి కారణాలే ఉంటాయి, కానీ నేను ఏం చేయాలి? ద డేంజర్ పాయింట్. లీడర్స్ హూ కాన్స్టెంట్లీ బీయింగ్ సర్ప్రైజ్డ్ అలౌ ఇట్ టు హ్యాపెన్. The first time an employee says sorry but I ran into a problem, the leader missed the point. So చూడండి, నాయకుడు అనేటటువంటి వ్యక్తి who are constantly being surprised allow it to happen. అంటే నాయకుడు అనేటటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా సర్ప్రైజ్ ను స్వీకరించాలి, అది జరగటానికి అతను ఆమోదించగలగాలని చెప్తున్నారు. ద ఫస్ట్ టైం an employee says, అంటే ఫస్ట్ టైం మొదటి వ్యక్తి ఒక ఎంప్లాయీ అన్నాడు సారీ బట్ ఐ ran into a problem, the leaders miss the point. సో చూడండి, సారీ బట్ ఐ ran into the problem, నేను సమస్యలో ఉన్నాను అనగానే లీడర్స్ మిస్ ద పాయింట్. దే లిసన్ టు ద ప్రాబ్లమ్, వర్క్ ఆన్ ఇట్ అండ్ దెన్ మూవ్ ఆన్ టు న్యూ టాపిక్. సో ఆ విషయం అనగానే లీడర్ ఏం చేస్తారంటే వింటారు, సమస్య ఏంటని వింటారు, దాని మీద వర్క్ చేస్తారా, అప్పుడు కొత్త టాపిక్ లోకి వెళ్తారు. ఇన్ సో డూయింగ్ దే ఆర్ సేయింగ్ ఇట్స్ ఓకే టు సర్ప్రైజ్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎ లెజిటిమేట్ ఎక్స్క్యూజ్. స్టాప్ వాట్ యూర్ డూయింగ్, టర్న్ యువర్ ఎఫర్ట్స్ టు సంథింగ్ ఎల్స్ అండ్ దెన్ వెయిట్ అంటిల్ ఐ షో అప్ టు స్ప్రింగ్ ద న్యూస్. ఏమంటున్నారండి? ఇట్స్ ఓకే టు సర్ప్రైజ్ మీ, నన్ను సర్ప్రైజ్ చేయటం ఓకే,
ఇఫ్ యూ హ్యావ్ ఎ లెజిటిమేట్ ఎక్స్క్యూజ్ స్టాప్ వాట్ యూర్ డూయింగ్. నిజమైనటువంటి కారణం ఉంటే నువ్వు ఆపేసే పని ఇప్పుడు ఏదైతే చేస్తున్నావు, టర్న్ యూర్ ఎఫర్ట్స్ టు సంథింగ్ ఎల్స్. నీ ఎఫర్ట్ ని వేరే దానికి మార్చు. అండ్ దెన్ వెయిట్ అంటిల్ ఐ షో అప్ టు స్ప్రింగ్ ద న్యూస్. తర్వాత నేను చెప్పే వరకు వెయిట్ చెయ్యి అని చెప్తున్నాను అనమాట. సో సొల్యూషన్ ఏంటి? మేక్ ఇట్ పర్ఫెక్ట్లీ క్లియర్ దట్ వన్స్ యూ హ్యావ్ గివెన్ అన్ అసైన్మెంట్ దేర్ ఆర్ ఓన్లీ 2 యాక్సెప్టబుల్ పాత్స్. ఒకసారి మనం ఒక అసైన్మెంట్ ఇచ్చామంటే పర్ఫెక్ట్ గా దానికి 2 పాత్స్ ఉంటాయి. ఎంప్లాయీస్ నీడ్ టు కంప్లీట్ ద అసైన్మెంట్ యాజ్ ప్లాన్. ఒకటి, ఎంప్లాయీస్ ఖచ్చితంగా మనం చేసిన ప్లాన్ విధంగా అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి. ఆర్ ఇఫ్ దేర్ రన్ ఇంటూ ప్రాబ్లం, లేకపోతే వాళ్ళు సమస్యకు గురవుతారు. దే నీడ్ టు ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ యూ. లేకపోతే ఇఫ్ దే రన్ ఇంటూ ప్రాబ్లం దే నీడ్ టు ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ యూ. అంటే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక ఇమీడియట్ గా మీకు ఇన్ఫార్మ్ చేయాలి. నో సర్ప్రైజెస్ ఏమీ ఇవ్వకూడదు. సిమిలర్లీ ఇఫ్ దే డిసైడ్ దట్ అనదర్ జాబ్ నీడ్స్ టు బి డన్ ఇన్స్టెడ్ దే కాల్ యూ. నో సర్ప్రైజెస్. చూడండి, అంటే ఒక పని చేయకపోతే ఇమీడియట్ గా రిపోర్ట్ చేయాలి. ఏదైనా కొత్త పని చేయాలనుకున్నా కూడా ఇమీడియట్ గా రిపోర్ట్ చేయాలని చెప్తున్నారు. క్లారిఫై ద నో సర్ప్రైజెస్ రూల్. సో ఏమంటున్నారండి? సర్ప్రైజెస్ అనేది ఉండకూడదు అని చెప్తున్నారు. ద ఫస్ట్ టైం సమ్వన్ కమ్స్ బ్యాక్ విత్ ఎ లెజిటిమేట్ ఎక్స్క్యూజ్ బట్ హి ఆర్ షీ డిడ్ంట్ టెల్ యూ వెన్ ద ప్రాబ్లమ్ ఫస్ట్ కేమ్ అప్, deal with this as the new problem. We agreed that you would let me know immediately. I didn't get a call. What happened? ఏమంటున్నారండి? ఇక్కడ చూస్తే ద ఫస్ట్ టైం someone comes back with a legitimate excuse but he or she didn't tell you when the problem first came up, deal with this as a new problem. We agreed that you would let me know immediately. I didn't get a call. What happened? సో అంటే ఎప్పుడైతే ఫస్ట్ టైం సమ్మన్ లెజిటిమేట్ ఎక్స్క్యూజ్ తో వచ్చారో, హీ ఆర్ షీ డిడ్ంట్ టెల్ యూ వెన్ ద ఫస్ట్ ప్రాబ్లం కేమ్ అప్. అంటే ఎక్స్క్యూజ్ అనేది ఎప్పుడు వస్తుందండి? ప్రాబ్లం ఇమీడియట్ గా అవగానే రిపోర్ట్ చేయలేనప్పుడు కదా. సో డీల్ విత్ దిస్ యాజ్ ఎ న్యూ ప్రాబ్లం. ఏం చెప్తున్నారు? ఇది ఒక కొత్త ప్రాబ్లం గా చూడమని చెప్తున్నారు. సో నిజమే కదా, ఎందుకంటే ప్రాబ్లం జరిగిన వెంటనే రిపోర్ట్ చేయకపోవడం అనేది ఇంకో కొత్త సమస్య. సో వి అగ్రీడ్ దట్ యూ వుడ్ లెట్ మీ నో ఇమీడియట్లీ బట్ ఐ డిడ్ంట్ గెట్ ఏ కాల్. మనం అనుకున్నాం నిజంగా అవగానే నేను ఇమీడియట్ గా మీకు రిపోర్ట్ చేస్తానని, కానీ నేను మీకు కాల్ చేయలేదు. సో ఎందుకు నువ్వు కాల్ చేయలేదు, ఏం జరిగింది అనేది మళ్ళీ మనం అడిగి తెలుసుకోవాలి, రైట్? ఇది ఒక వ్యక్తి చేసినప్పుడే మనం ఇమీడియట్ గా తెలుసుకుందాం, రిమూవ్ చేస్తే మిగతా వాళ్ళందరూ అలా చేయరు. లేదంటే కనుక ఏమవుతుంది, మిగతా వాళ్ళందరూ కూడా సేమ్ అదే రిపీట్ చేశారనుకోండి, వి విల్ గెట్ సమ్ వర్క్ అనేది ఆగిపోతుంది, రైట్? వి విల్ గెట్ ద ఇంటరప్షన్. సో ఇది మనం చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో చూడండి, డీలింగ్ విత్ సమ్ వన్ హూ బ్రేక్స్ ఆల్ ద రూల్స్. సో అంటే మనం కొంతమంది పీపుల్ ఉంటారు, అసలు వాళ్ళకి రూల్స్ గానీ ఏం పట్టింపులు ఏమి ఉండవు, రైట్? మనం చాలా మంది చూస్తుంటాం కదా. సో అటువంటి వ్యక్తులతో మనం ఎలా డీల్ చేయాలి? వాట్ ఇఫ్ ద పర్సన్ యూఆర్ డీలింగ్ విత్ వైలేట్స్ ఆల్ ఆఫ్ ద డైలాగ్ ప్రిన్సిపల్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద క్రూషియల్ కాన్వర్సేషన్. ఏమంటున్నారు? మనం ఎవరో ఒక పర్సన్ తో మనం డీల్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ మనం చేస్తున్నటువంటి రూల్స్ అన్నింటినీ కూడా వైలేట్ చేసి మాట్లాడుతున్నటువంటి వ్యక్తితో మనం ఎలా ఈ క్రూషియల్ కాన్వర్సేషన్ మరీను సో ఎలా మనం డీల్ చేయాలి? డేంజర్ పాయింట్ ఏంటి? వెన్ యూ లుక్ అట్ ఏ కాంటినమ్ ఆఫ్ డైలాగ్ స్కిల్స్, మోస్ట్ ఆఫ్ us fall in the middle, right? Sometimes we are on and sometimes we are off. Some of us are good at avoiding sucker choice, others are good at making safe. అంటే ఏమంటున్నారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కిల్ దగ్గర మాస్టరీ చేసి ఉంటారు. కొంతమంది సక్కర్ చాయిస్ ని తీసుకోవడంలో సరైన తీసుకుంటారు. సమ్టైమ్స్ వీఆర్ ఆన్, సమ్టైమ్స్ వీఆర్ ఆఫ్. ఒక్కొక్కసారి మనం ఉంటాము ఎరుకలో, ఒక్కొక్కసారి ఎరుకలో ఉండం. సో అఫ్ కోర్స్ యూ హ్యావ్ ద ఎక్స్ట్రీమ్స్ యాజ్ వెల్. మీకు ఏదైనా కారణాలు ఉండొచ్చు. యూ హ్యావ్ పీపుల్ హూ ఆర్ వెరిటబుల్ conversational geniuses, and now you are saying that you work with someone who is the complete opposite. And మనం ఇప్పుడు ఎవరితో డీల్ చేస్తున్నాం? కంప్లీట్ గా ఆపోజిట్ ఉన్నటువంటి వ్యక్తులతో డీల్ చేస్తున్నాం. he or she rarely uses any skills what a person to do, and now you are saying that you work with someone who is complete opposite. he or she rarely uses any skills. అసలు ఎటువంటి స్కిల్స్ యూజ్ చేయరు మాట్లాడినా, అంటే ఏదొస్తే అది నోట్లోంచి మాట్లాడే వ్యక్తులు ఉంటారు కదా, అటువంటి వ్యక్తులతో మనం ఏం చేయాలి? సో ద డేంజర్ ఆఫ్ కోర్స్ ఈస్ దట్ ద పర్సన్ ఈస్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ యూ థింక్. యు బ్రింగ్ అవుట్ ఆఫ్ ద వర్స్ట్ ఇన్ హిమ్ ఆర్ హెర్. అంటే మనం తెలుసుకున్నటువంటి అతను డేంజర్ ఏమి కాదు, కానీ అతనిలోంచి అంత అలా అవతల వ్యక్తి స్కిల్స్ లేవు, కానీ మన దగ్గర ఉన్నాయి కదా స్కిల్స్ అవతల వ్యక్తిని మంచిగా మాట్లాడించడానికి. ఈ కోణంలో మనం ఆలోచించగలగాలి అనమాట. ఆర్ దట్ హీ ఆర్ షీ రియలీ ఈస్ దట్ బ్యాడ్
అండ్ యూ ట్రై టు అడ్రస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అట్ వన్స్. అవతల వ్యక్తి బ్యాడ్ గా ఉంటే కనుక ఉన్న సమస్యలన్నింటిలో కూడా మనం ఒకసారి చెప్పాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ద సొల్యూషన్. లెట్స్ అస్యూమ్ దిస్ పర్సన్ ఇస్ ప్రిటీ బ్యాడ్ ఆల్ ఆఫ్ టైమ్ అండ్ విత్ మోస్ట్ ఎవ్రీ వన్. వేర్ డూ యూ స్టార్ట్? లెట్స్ అప్లై ఎ మెటాఫోర్ హియర్. సొల్యూషన్ ఏంటో చూద్దాం. లెట్స్ అస్యూమ్ దిస్ పర్సన్ ఇస్ ప్రిటీ బ్యాడ్ ఆల్ ఆఫ్ టైమ్ అండ్ విత్ మోస్ట్ ఎవ్రీ, అంటే ప్రతి ఒక్కరితోని కూడా బ్యాడ్ గా ఉండటం లేదా ప్రతిసారి చెడుగా మాట్లాడటం ఇవన్నీ చూస్తాం అనుకోండి. ఎక్కడ మనం మొదలు పెట్టాలి? లెట్స్ అప్లై ఏ మెటాఫోర్ హియర్. లెట్స్ అప్లై ఏ మెటాఫోర్ హియర్. హౌ డు యూ ఈట్ అన్ ఎలిఫెంట్? 1 bite at a time. సో ఇక్కడ ఒక మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏనుగును మనం ఎలా తినేయగలుగుతాము? ఏనుగును మనం ఎలా తినేయగలుగుతామండి? తినలేం కదా. 1 bite ఒకేసారి మనం తినేయగలుగుతాం? తినలేం. చూస్ యువర్ టార్గెట్స్ వెరీ కేర్ఫుల్లీ. కన్సిడర్ 2 dimensions. వాట్ బాదర్స్ యూ మోస్ట్? ఒక 2 dimensions మనం చూసుకోమంటున్నారు. ఏది మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంది? రెండోది హీ ఆర్ షీ ఈస్ కాన్స్టెంట్లీ అజ్యూమింగ్ ద వర్స్ట్ అండ్ టెల్లింగ్ హారబుల్ స్టోరీస్. రెండోది ఏంటంటే కాన్స్టెంట్ గా అజ్యూమ్ చేసుకుని వర్స్ట్ గా అండ్ హారబుల్ స్టోరీస్ వాళ్ళు చెప్తున్నారు. వాట్ మైట్ బి ద ఈజియెస్ట్ టు వర్క్ ఆన్? ఏది మనం వర్క్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది? హీ ఆర్ షీ రేర్లీ షోస్ అన్ అప్రిషియేషన్. హీ ఆర్ షీ రేర్లీ షోస్ అన్ అప్రిషియేషన్. చాలా రేర్ గా ఒకరిని అభినందించడం అనేది ఉంటుందన్నమాట. లుక్ ఫర్ దోస్ ఏరియాస్ దట్ ఆర్ మోస్ట్ గ్రీవియస్ టు యూ అండ్ మైట్ నాట్ బి ఆల్ దట్ హార్డ్ టు టాక్ అబౌట్. పిక్ వన్ ఎలిమెంట్ అండ్ వర్క్ ఆన్ ఇట్. ఎస్టాబ్లిష్ మ్యూచువల్ పర్పస్. ఫ్రేమ్ ద కాన్వర్సేషన్ ఇన్ ఏ వే దట్ అదర్ పర్సన్ విల్ కేర్ అబౌట్. సో చూడండి, కొన్ని విషయాల్లో మనం ఎక్కడైతే గ్రీవియస్ స్టేట్ లో ఉంటాం అండ్ మైట్ నాట్ బి ఆల్ దట్ హార్డ్ టు టాక్ అబౌట్, అంటే ఒక్కొక్కసారి అంత హార్డ్ ఏమి కాకుండా మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. పిక్ వన్ ఎలిమెంట్, ఐదర్ అది కానీ ఇది కానీ, అండ్ వర్క్ ఆన్ ఇట్, దాని మీద వర్క్ చేయమంటున్నారు. ఎస్టాబ్లిష్ మ్యూచువల్ పర్పస్ ని ఎస్టాబ్లిష్ చేయమంటున్నారు. ఫ్రేమ్ ద కాన్వర్సేషన్ ఏ వే దట్ ద పర్సన్ విల్ కేర్ అబౌట్. అవతల వ్యక్తి కేర్ తీసుకునే విధంగా మనం మాట్లాడగలగాలి. రైట్. ఐ లవ్ ఇట్ వెన్ వీఆర్ ఫీలింగ్ ఫ్రెండ్లీ టువర్డ్ ఈచ్ అదర్. నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది మన ఇద్దరం ఒకరికొకరు మాట్లాడుకుంటే నాకు చాలా ప్రేమగా అనిపిస్తుంది. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ దట్ ఫీలింగ్ మోర్ ఫ్రీక్వెంట్ బిట్వీన్. మన ఇద్దరి మధ్యన ఈ ఫీలింగ్ ఎప్పుడూ ఉండాలి, ఇప్పుడు తరచుగా ఉంటూ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. సో దేర్ ఆర్ ఎ కపుల్ ఆఫ్ థింగ్స్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్. నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నాను. దట్ ఐఎమ్ ప్రెటీ కన్విన్స్డ్ వుడ్ హెల్ప్ అస్ విత్ దట్. అంటే నేను చాలా కన్విన్స్ అయ్యాను, అది మన ఇద్దరికి హెల్ప్ చేస్తుంది. కెన్ వి టాక్? మనం మాట్లాడొచ్చా? సో చూడండి, ఇది ఒక అద్భుతంగా ఒక ఆపోజిట్ గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా మనం మాట్లాడించగలిగేటటువంటి విషయం అనమాట. స్టేట్ ద ఇష్యూ అండ్ దర్ వర్క్ ఆన్ దట్ వన్ ఇష్యూ. Don't nag, don't take on everything at once. Deal with one element one day at a time. So don't state the issue and then work on the issue. First issue ni చెప్పమంటారు, తర్వాత ఇష్యూ మీద వర్క్ చేయమంటున్నారు. Don't nag, don't take on everything at once. దాన్ని నాగ్ చేయొద్దు. డోంట్ టేక్ ఎవ్రీథింగ్, మొత్తం అంతా ఒకేసారి తీసేసుకోవద్దు. అండ్ డీల్ విత్ వన్ ఎలిమెంట్ వన్ డే అట్ ఏ టైం. సో ఏమంటున్నారండి, ఒకసారి ఒక ఇష్యూ గురించే మాట్లాడండి, ఒకసారి ఒక ఎలిమెంట్ దాన్ని డీల్ చేయండి అని చెప్తున్నారు అనమాట. రైట్. సో ఇది రిమైనింగ్ నెక్స్ట్ చాప్టర్ we will see it tomorrow. So if any person wants to మాట్లాడాలి అని అనుకుంటే కనుక మాట్లాడాలి.